Hi my cuties, నేను మీ ప్రీ and welcome back to my vlog. Today's video is going to be very interesting. లాస్ట్ దాకా చూడండి. అండ్ నేను మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోయాను. ఈరోజు అంత స్పెసిఫిక్ ప్లాన్స్ ఏం లేవు మాకు ఎక్సెప్ట్ ఫర్ లంచ్. తినేసిన తర్వాత అదే ఏరియాలో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ నా ఐసీ కార్డ్ రీఛార్జ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. 1 ట్యాప్లో చాలా ఈజీగా అయిపోతుంది. టోక్యోలో అయితే డిఫరెంట్ స్టేషన్స్లో డిఫరెంట్ మెట్రో డిజైన్స్ కనిపిస్తాయి. ఇక్కడైతే దగ్గరలో ఫేమస్ చిల్డ్రన్స్ పార్క్ ఉంది, అందుకే ఈ డిజైన్ ఇలా ఉంది. హెయిర్ మొత్తం ఆయిలీ అయింది. ఫైనలీ మేము షిబుయా రీచ్ అయిపోయాము. మేము లంచ్ చేయాలనుకున్న రెస్టారెంట్ ఇక్కడే ఉందన్నమాట. బై ద వే దిస్ ఇస్ వరల్డ్ ఫేమస్ షిబుయా క్రాసింగ్. ఆల్మోస్ట్ 3000 పీపుల్ ఒకేసారి క్రాస్ చేస్తారంట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ బిజియెస్ట్ క్రాసింగ్ అక్రాస్ ద వరల్డ్. చాలామంది ఇక్కడ వాక్ చేయడానికి, ఫొటోస్ దిగడానికి వస్తారనమాట. అండ్ టుడే ఈజ్ లిటిల్ రైనీ, అందుకే అందరు అంబ్రెల్లాస్ పెట్టుకున్నారు. జస్ట్ మిస్, కేర్ఫుల్గా నడవాలి, అందుకే ఎక్కువ క్రౌడ్ ఉన్న చోట. ప్రజెంట్ అయితే మేము ఒక ఫేమస్ రామెన్ ప్లేస్కి వెళ్తున్నాము, విచ్ ఇస్ ఇచిరన్ రామెన్. ప్లీజ్ గాడ్ ఎలాగైనా ఈరోజు లైన్ తక్కువ ఉండేలా చూడు అని మనసులో అనుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లైన్ ఉన్నింది. ఎందుకంటే రామెన్ లవర్స్కి ఇట్స్ వన్ ఆఫ్ దేర్ ఫేవరెట్ ప్లేసెస్. సో ఈరోజు ఎంత వెయిట్ టైం ఉంటుందో చూడాలి మరి. గైస్ 1 అవర్ వెయిట్ చేస్తే మెయిన్ రోడ్లో ఉండే మేము ఇప్పుడు రెస్టారెంట్ ఎంట్రన్స్ దాకా రాగలిగామంతే. మా ముందు ఇంకా ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు. అసలే సమ్మర్, ఫుల్ హీట్ ఉంది. బట్ తప్పదు, కొన్ని కావాలంటే చేయాల్సి వస్తుంది మరి. ఏ అట్లీస్ట్ రెస్టారెంట్ డోర్ దాకా అయినా రాగలిగాము ఫైనలీ. వాళ్ళ ఆర్డరింగ్ అంతా పూర్తయిన తర్వాత మమ్మల్ని అలౌ చేస్తారు. ఇంకా 10 మెంబర్స్ దాకా ఉన్నారు లోపల. సో లెట్స్ వెయిట్. ఫైనలీ లోపలికి అయితే వచ్చేసాము. కానీ ఇది ఫైనల్ డెస్టినేషన్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ జస్ట్ మనం నిల్చొని ఆర్డర్ చేసి టికెట్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. లోపల సీట్స్ ఎంటీ అయినప్పుడు వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు. ఈ రామెన్లో అయితే ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి, బట్ రామెన్ సూప్ బేస్ అయితే సేమ్. ఇలాంటి ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ ఉంటాయి అన్నమాట. మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకొని బిల్ చేసి టికెట్స్ మనం రెడీగా పెట్టుకోవాలి. బై ద వే దిస్ ప్లేస్ ఇస్ ప్యూర్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్. ఎందుకంటే ఈ రామెన్లో యూస్ చేసే సూప్ వచ్చేసి పోర్క్ పేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఫైనలీ మాకు నచ్చిన ఐటమ్స్ మేము యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిల్ పే చేస్తున్నాము. చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఈవెన్ ఫారినర్స్కి కూడా చాలా సూటబుల్ ఉంటాయి. ఇట్స్ వెరీ ఈజీ, ఒక సింపుల్ ట్యాప్తో అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇలా సర్కిల్ యువర్ ప్రిఫరెన్స్ అన్న ఫామ్ ఇస్తారు. ఇందులో ఏంటంటే నూడిల్ టెక్స్చర్ కానీ, స్పైస్ లెవెల్ కానీ, గార్లిక్, ఇంకా చాలా అదర్ ఐటమ్స్ని మనం సర్కిల్ చేసుకోవచ్చు. పర్సనలైజ్ చేసుకుంటున్నాం మనం రామెన్ని. ఈ ప్లేస్లో అయితే సోలో డైనింగ్ మాత్రమే ఉంది. ఈచ్ కస్టమర్కి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవేట్ బూత్ అనమాట. సర్వ్ చేసే పర్సన్ ఫేస్ కూడా మనకు కనిపించదు. ఎవరికైనా గుడ్డు కావాలా గైస్? ఫుల్ ఆకలి అవుతుంది, అంతలోపి గుడ్డు అన్న తిందాం. ఓకే, ప్రోటీన్, సో గుడ్ ఫర్ హెల్త్. బట్ నూడిల్స్ అప్పుడు వస్తాయి. ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ నా నూడిల్స్ నా కళ్ళ ముందుకు వచ్చేసాయి. సో ఐఎమ్ రెడీ టు ఈట్. ఇత్తదాకిమాస్.
వావ్, స్మెల్స్ సో అమేజింగ్. అండ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు అట్లీస్ట్ లెట్ మీ ట్రై ఇట్. సూప్ అయితే అమేజింగ్ ఉండే. ఇట్స్ వెరీ రిచ్ క్రీమీ టెక్స్చర్ విచ్ ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. మై టమీ వాజ్ సూపర్ హ్యాపీ. చాప్ స్టిక్స్ తీసాను కదా అని నన్ను పెద్ద ప్రో ఏమనుకోకండి, నేను కూడా బిగినరే. అసలు ట్రై చేస్తున్నాను జపాన్లో, బట్ సూన్ ఐ విల్ గెట్ బెటర్. బట్ నూడిల్స్ అయితే టెక్స్చర్ యాజ్ ఐ రిక్వెస్టెడ్ అలానే ఇచ్చారు. స్పైస్ లెవెల్ కానీ చివీనెస్ కానీ ఇట్ వాస్ సో యమీ. యాజ్ ఐ మెన్షన్డ్, దిస్ ఈజ్ ద సోలో డైనింగ్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఇక్కడ ఇంట్రోవర్ట్స్ ఉంటారు అండ్ చాలామందికి తినే అప్పుడు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలని కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రా ఐటమ్ ఆర్డర్ షీట్. లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎక్స్ట్రా మనం ఆర్డర్ చేయొచ్చు, బట్ ఇక్కడ క్యాష్ ఓన్లీ అని మెన్షన్ చేశారు. హెయిర్ మొత్తం ఎలానో అయింది. సో ఎక్కడన్నా సలూన్ ఉంటే చూసి హెయిర్ బ్లో డ్రై అయినా చేయించుకోవాలి. బట్ హీట్ అయితే చాలా ఉంది, నాయిస్ కూడా చాలా ఉంది. ఓకే, సీ యూ ఇన్ అ బిట్. తిన్న తర్వాత ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో ఒక సలూన్ ఉంది, అక్కడికి వచ్చేసాను అనమాట అర్జెంట్గా హెయిర్ వాష్ చేయించుకోవాలని. 1 hour later. గాయస్, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లో డ్రై. జనరల్గా ఇండియన్ దానికి జపనీస్ దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో అనుకున్నాను. ఆయన ప్రాసెస్ చేసేటప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బట్ థ్యాంక్ గాడ్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నా బ్లో డ్రై చూసి నా చెల్లి కూడా చేయించుకుంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ హెయిర్ స్టైలిస్ట్కి ఇండియా అంటే చాలా ఇష్టం అంట, అండ్ ఇండియన్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. నౌ ఐ ఫీల్ లైక్ ఎ డిఫరెంట్ పర్సన్. అలా చల్లగా గాలి వస్తున్నప్పుడు అంబ్రెల్లాతో వాక్ చేసుకుంటూ ఒక తెలుగు సాంగ్ ప్లే చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. A few moments later. ఇంకొక క్యూట్ ట్రక్ కనిపించింది. సో క్యూట్. ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ వెనిలా, అదేంటో నాకు తెలీదు. బట్ మేమైతే గేమ్ ఆడదామని వెళ్తున్నాము క్లా మెషిన్ దగ్గరికి. వెళ్ళగానే క్యూట్ పాండా కనిపించింది. బట్ గాయస్ అస్సలు రావు ఇందులో, చాలాసార్లు ట్రై చేయాలి. నేను ట్రై చేసినప్పుడు బయట నుంచి కూడా చూస్తున్నారు, చాలా ప్రెస్టీజియస్ లాగా అనిపించింది, కానీ నాకు రాలేదు అది. ఒక్కసారి ఈ క్లా మెషిన్ థ్రిల్కి అడిక్ట్ అయ్యామంటే ఇంకా అంతే, అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ జపాన్లో ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి క్లా మెషిన్స్. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ సో కవాయి. ఈచ్ స్టాల్ ఈజ్ సో ప్రెటీ. అండ్ ఈ స్టోర్ కూడా ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ ఉంది. నేను లాస్ట్కి చిన్న బొమ్మలు ట్రై చేద్దాం అనుకున్నాను, హ్యాండ్ బ్యాగ్కి వేసుకోవచ్చు అని. ఈచ్ ట్రై వచ్చేసి 100 yen. సో మనకి నచ్చిన అమౌంట్ ఆఫ్ ట్రైస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, 2, 3, 4, 5. సో హౌ మచ్ ఎవర్ వి స్పెండ్ అన్ని ట్రైస్ మనకు వస్తాయి అన్నమాట. కానీ బొమ్మలే అంత ఈజీగా రావట్లేదు. సక్సెస్ఫుల్లీ 2000 వేస్టెడ్. కింద ప్లషెస్ ఉండే కదా, సో పైన మొత్తం యానిమే సెక్షన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, స్నాక్స్, ఇలా చాలా ఉంటాయి క్లా మెషిన్లో టైప్స్. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆడతారు అనమాట. సో ఇఫ్ యూ నో ఎనీ ట్రిక్స్ టు విన్ దీస్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అదేంటి అన్నిసార్లు ఆడిన తర్వాత కూడా బొమ్మ రాకపోతే మనీ మొత్తం వేస్టే కదా అని అనుకోవచ్చు, కానీ జపాన్లో అలా కాదు. ఒక 4-5 టైమ్స్ కానీ లేకపోతే 5-6 టైమ్స్ ట్రై చేసిన తర్వాత మనకి బొమ్మ రాలేదనుకోండి, ఇలా మనం స్టాఫ్ని పిలవచ్చు. స్టాఫ్ ఏంటంటే మనకి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తారనమాట బొమ్మ మనకి వచ్చేలాగా. సో విచ్ ఈస్ వెరీ నైస్ కదా. ఫైనలీ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. ఎప్పుడో మార్నింగ్ వచ్చాము, బట్ గైస్ లుక్ ఎట్ దిస్ నైట్ వ్యూ ఆఫ్ షిబుయా. అసలు ఎంత బాగుంటుందంటే నైట్ టైమ్. అండ్ ఆన్ ద వేలో నాకు నా ఫేవరెట్ డెజర్ట్ ఒకటి కనిపించింది, విచ్ ఇస్ 10 yen షేప్డ్ అనమాట. అంటే మన 1 రూపీ కాయిన్ లాగా చీజ్ ఫిల్లింగ్ ఉంటుంది, విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ నౌ.
We just stopped by at convenience store, but look who's here. Only K-pop fans will understand. They are one of my favorite boy bands. A few moments later. ఆల్మోస్ట్ 11 p.m. అయింది అండ్ ఫైనలీ వీఆర్ హెడింగ్ టు హోమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ యూ గైస్ ఎంజాయ్ టుడేస్ వ్లాగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. My face looking so oily. It's because of humidity, I think. Yeah. See you in my next vlog. Bye bye.